వెల్లుల్లిపాయ, జీలకర్ర, సాల్ట్, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా అయితే డబల్ పని ఉండకుండా ఉంది. ఒక్కొక్కరు ఫ్లేవర్ పోయిద్ది, ఇలా ముందు చేయకూడదు అంటారు. ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాల్లో ఫ్లేవర్ ఎందుకు పోయిద్దండి? ఆల్రెడీ ఇప్పుడు నూరేస్తాం కాబట్టి. పచ్చిమిరపకాయలు చిందుతాయి, కొంచెం మెత్తగా చేద్దాం. చింతపండు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టమాటా పెద్ద ముక్కలు కోస్తే స్కిన్ వచ్చేసిద్దని. తినేవాళ్ళు తినేయచ్చు, ఇష్టం లేని వాళ్ళు పడేసేయచ్చు. ఇదిగోండి, ఇలా అంటే వచ్చేసిద్ది స్కిన్. కంటిన్యూ చేసి బెండకాయలు వేసేద్దాం. ఆయిల్ లేకుండా వేస్తే చిందకుండా ఉంటుంది. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఆయిల్ని లాస్ట్ వేసి తిప్పేస్తే సరిపోతుంది. అది కొత్తగా వాళ్ళైతే నోరు లేదు, ఇలాగా అలవాట్లయిపోతే. అందుకని ఇలా అయితే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా రోట్లో నూరవచ్చు, చేయొచ్చు. ఇలా నూరటం వల్ల చిందిద్ది ముఖానికి. ఇంకా పేస్ట్ మళ్ళీ విడిగా ఈ పచ్చడి పక్కకు తీయకుండా ఈ పేస్ట్ నూరింది వేసేస్తే బెండకాయ ముక్కలు ఉంటే ఆల్మోస్ట్ అన్నీ చితికిపోతాయి. ఉప్పు చూద్దాం. ఇలా వేసుకునేవాళ్ళు ఫస్ట్లో పాత వాళ్ళు, పెద్దోళ్ళు. ఉప్పు అయితే ఇంకా పడవసరం లేదు. స్పైసీ కూడా కరెక్ట్గా సరిపోయింది, ఎందుకంటే మేము ఎప్పుడు వేసేవాళ్ళం కాబట్టి చూసుకొని వేసుకొని స్పైసీ తిన్నవాళ్ళు. అయిపోయింది, రెడీ అయిపోయింది, తీసేద్దాం. బీరకాయ బెండకాయ టమాటా రోటి పచ్చడి అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ రోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియో సపోర్ట్ చేయండి. 1K దగ్గరగా ఉంది. ప్లీజ్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ డే బాయ్.